హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు బూర్నాస్ కిచెన్. ఎప్పుడైనా మనకి పుల్ల పుల్లగా కారంగా తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా క్విక్గా చేసుకొని ఈ రోటి పచ్చడి పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే మొత్తం ఖాళీ అవ్వాల్సిందేనండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రోటి పచ్చడి ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఈ రోటి పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, టమాటాలు, అలాగే వంకాయలు. ముందుగా పచ్చిమిర్చిని నీట్గా వాష్ చేసుకొని 2 ముక్కలుగా చేసి ఒక పాన్లో వేసుకుందాం. మనం తీసుకున్న టమాటాలు, వంకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అదే పాన్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ఎందుకు కట్ చేసుకున్నామో మీకు లాస్ట్లో అర్థమవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆ టమాటో ముక్కలు, వంకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఉడికించుకున్న ముక్కల్ని రోట్లో వేసి నూరుకోవాలి. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో చట్నీ అంటే మిక్సర్లో వేసి వితిన్ సెకండ్స్లో చేసేస్తున్నాం, కానీ కాస్త టైం తీసుకొని పాతకాలం పద్ధతిలో ఇలా రోట్లో దంచుకొని చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ అంతే. ఈ ముక్కలు కాస్త మెత్తగా అయ్యాక కొంచెం సాల్ట్, నానబెట్టుకున్న చింతపండు, అలాగే మనం తీసి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా వేసుకొని ఇంకాస్త మెత్తగా నూరుకోవాలి. పచ్చడి మెత్తగా నలిగిపోయాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిలో కలిపేయడమే.